ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఫలితాలను బట్టి మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో ఇటు మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కేవలం 3 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి. ఆ 3 కూడా సంగారెడ్డి జిల్లా, అంటే మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి జిల్లాకు చెందిన పటాన్చెరు. అందులో స్పెషల్గా పటాన్చెరు గురించి చెప్పుకోవాలి. పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్కు వెళ్ళారు. అయితే కాంగ్రెస్లో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదనే ఉద్దేశంతో మళ్ళీ మైపాల్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచారు. బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆయన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళిన 10 మందిలో ఆయన ఒకరు. కానీ ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ బీఆర్ఎస్ విజయం కోసం పనిచేశారు. ఆయన చేసిన పని ఫలించినట్లు కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో గెలిచిన 3 మున్సిపాలిటీలు కూడా పటాన్చెరు నియోజకవర్గానికి చెందినవి కావడం విశేషం. పటాన్చెరు నియోజకవర్గంలో ఆల్రెడీ కాటా శ్రీనివాస్ గౌడ్ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మైపాల్ రెడ్డిపై ఓడిపోయిన వ్యక్తి. నీలం మధు మొన్నటి ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళిద్దరికీ అన్ని చోట్ల కూడా 50-50% అడ్జస్ట్ చేసి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా వాళ్ళిద్దరూ ఇద్దరు కాంప్రమైజ్ అయి పనిచేసినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కూడా కీ రోల్ ప్లే చేశారు. ఆయన మెదక్ జిల్లా మొత్తం కూడా ఆయన అన్ని మున్సిపాలిటీల్లో కూడా పాగా వేసే దిశగానే ఆయన వ్యూహరచన చేశారు. ఆయన వ్యూహం ఫలించింది. అటు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం, కూడా కాంగ్రెస్లో చేరిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి బీఆర్ఎస్లో ఉండడం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతుండడం, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడానికి కూడా ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ అంటే వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎవరిని మళ్ళీ రానివ్వమని బీఆర్ఎస్ చెప్పినా గూడెం మైపాల్ రెడ్డిని తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విజయంతో ఆయన్ను ఖచ్చితంగా మళ్ళీ కారెక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఈ రిజల్ట్ మొత్తానికి అటు వార్డుల్లో కూడా దాదాపు 400 వార్డుల్లో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 200 వార్డులు దాదాపు బీఆర్ఎస్ పార్టీ 200 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు కనిపిస్తుంది. దాదాపు 100 లోపే బీజేపీ కూడా ఉనికి చాటుకున్న పరిస్థితి. మొత్తానికి గతంతో పోలిస్తే బీజేపీ కూడా కొంత ముందుకు వచ్చిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు సుభాష్ గారు కంటిన్యూ అవుతున్నారు. సుభాష్ గారు, కంపారిటివ్లీ వార్డులు మున్సిపాలిటీలు ఏది చూసినా కూడా మీకు ఇంకా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ మీరు అన్నట్టు అక్కడ రిజల్ట్ ఇంకా మనకు రావట్లేదు. మహబూబ్ నగర్ ఈవెన్ దేవరకొండ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ కూడా మొత్తం 18 వార్డుల్లో 11 కాంగ్రెస్, ఒక్కటే బీజేపీ, కేవలం ఒక్కటి దేవరకొండలో. ఓవరాల్గా చూస్తే వాతావరణం ఉత్తర తెలంగాణ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే మీరు. అదే 100%. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే అంటే మనం ఇంతకుముందు కూడా చాలా క్లియర్గా ఏంటంటే మాట్లాడుకున్నప్పుడు అధికార పార్టీకి ఉన్నప్పుడు 1 సైడెడ్ ఉంటుంది జనరల్గా. 1 సైడెడ్ లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మేము గెలుస్తామని చెప్తారు, కానీ ఈ ముఖ్యమంత్రి అంటే ప్రాక్టికల్గా చెప్పిండు అన్నాడు. 100%, 90%, 60% అంటే ఇది అంటే రిఫరెండం మీద తీసుకోవాలంటే వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా వస్తున్నారు. ఎట్లా వ్యతిరేకత? 65 వచ్చినా కూడా ఒకవేళ 65 అనుకుందాం, 60 అనుకుందాం, 51 వచ్చినా కూడా వాళ్ళ వైపు ఉన్నట్టే కదా. ఇద్దరు కలిసి 49 కదా. ఇప్పుడు గెలుచుడు అనేది ఇంపార్టెంట్, ఓకే, 100% యాక్సెప్ట్ చేస్తాం. బట్ అధికార పార్టీ మనం ఏంటంటే కంపారిటివ్ స్టేట్మెంట్ చేస్తున్నాం. 2020కి కంపేర్ చేస్తున్నాం మనం, ఎందుకంటే 2014 సంగతి వదిలిపెట్టండి. 2020 కంపేర్ చేస్తే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కనుక చూస్తే ఆ రోజు అంటే అధికార పార్టీ మేమేంటంటే అధికార పార్టీకి ఏంటంటే ఏం సపోర్ట్ చేస్తలేము, కానీ అధికార పార్టీకి 100% వస్తుంది అన్నట్టు. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే వారు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ ఇవన్నీ ఏంటంటే పనిచేస్తలేవు. ఇంకొకటి చాలా ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఇష్యూ పాయింట్ ఏంటంటే ఆది శ్రీనివాస్ గారు ఉంటే బాగుంటుండే అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో పాటు అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఎంత డిఫరెన్సెస్ ఉందంటే ఆయన ఎక్కువ తిన్నాడు ఏంటంటే ఎక్కువ తిన్నాడని చెప్పి ఈయన ఎక్కువ తిన్నాడని చెప్పి ఆయనే వాళ్ళకు అంటే ఒక సమన్వయ లోపం అనేది 100% లేదు. ఇవాళ బీజేపీలో కానీ ఇతర పార్టీలో చూసినా కూడా మా లీడర్ ఏది చెప్తే అదే చేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీలో నెగిటివ్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఆ నెగిటివ్ వాటి వల్లనే కూడా ప్రజల సమస్యలను పక్కన పెట్టి మేము ఏంటంటే కుర్చీ ఏంటంటే కాపాడుకోవాలి, అక్కడ ఏంటంటే మనం ఏంటంటే ఇంకొక ఏంటంటే 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీను మనం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారంలో తీసుకురావద్దు. ఒకవేళ తీసుకొస్తే రేపు గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానా కానీ అయినట్టు ఈ 2 పార్టీలు ఇదేంటంటే చాలా ఏంటంటే ఇంపార్టెంట్. ఈ 2 పార్టీలు కుముక్కైన రాజకీయం వాళ్ళ మనకు 100% కనిపిస్తున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బీజేపీ ఏంటంటే బీఆర్ఎస్కి వెళ్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. అంటే రెండు పార్టీలు ఒకటే మక్సద్ వాళ్ళకు. ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళంటే ఇక్కడ ఏంటంటే మొత్తం తెలంగాణ రావద్దు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఎటువంటి ఏంటంటే స్థానం లేదు, మనకి ఎటువంటి ఏంటంటే హోప్ కూడా లేదు, ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం మంచి పని చేస్తున్నది, తెలంగాణలో రావద్దని చెప్పి వీళ్ళు పదే దాచిన పట్టుకున్నాడు. ఇవాళ ఏ ఒక్క లీడర్ కూడా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎలక్షన్స్లో మేము గెలుస్తాం, 100% గెలుస్తాం, దిస్ ఈజ్ ద రిఫరెండమ్ అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే వారి మీద వారికి ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు. ఇవాళ ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నది, అసలు మీరు అసలు రాష్ట్రంలో ఉన్నారా అంటే మొన్న సర్పంచ్ జస్ట్ ఎన్నికల్లో కానివ్వండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానివ్వండి, ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా కంపేరిటివ్ స్టేట్మెంట్ 2020 కనుక చేస్తే ఇవాళ మాకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకా ఎక్కడైతే ఉత్తర తెలంగాణలో ఇంకా ఏంటంటే బ్యాలెట్ బాక్స్ జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేసినారు, మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము అక్కడ మంచి ఫలితాలు ఇస్తాం. దీనికి భారతీయ జనతా పార్టీకు ఒక సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్కి ఏంటంటే ప్రత్యామ్నాయంగా ఏంటంటే సెకండ్ ప్లేస్ వచ్చే ఏంటంటే పరిస్థితిలో ఉంది. 2028 ఎలక్షన్స్లో ఇది ఒక పునాదిగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మేము 6 నెలల నుంచి ఈ యొక్క ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చింది, మున్సిపాలిటీల్లో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఎట్లేదంటే విఫలమైంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, మోదీ గారి ప్రభుత్వం వల్ల తెలంగాణలో అర్బన్ లోకల్ బాడీస్ ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పడానికి చాలా క్లియర్గా మేమేంటంటే 100% మేమేంటంటే అలా వెళ్ళినాము. సరే ఇవాళ ఎన్నికల్లో ఏంటంటే గెలుస్తాం ఓడిపోతాం అదే ఏంటంటే మొత్తం డిఫరెంట్ ఉన్నా కూడా సమష్టిగా కృషి చేసినాం. రామచంద్ర గారు ఏంటంటే నాయకత్వంలో సమష్టిగా కృషి చేసినాం. మేము సమష్టిగా కృషి చేసినామంటే 100% మేము గెలుస్తామని చెప్పి హోప్ ఉంది. ఇంకా సాయంత్రం ఇదేంటంటే బ్యాలెట్ బాక్స్ కాబట్టి ఏంటంటే మనకు ఈవినింగ్ 7-8 దాకా ఏంటంటే ఈ యొక్క ఏంటంటే ఎన్నికల్లో కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది, కానీ మున్సిపాలిటీ 4 గంటల వరకు వచ్చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా అధికారికంగా ఇప్పటికీ 80 మున్సిపాలిటీలు 80 వార్డులని ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించేసింది. 80 వార్డులను ప్రకటించింది. ఆ 80 వార్డుల్లో కూడా 52 కాంగ్రెస్ పార్టీ ఉంది, 23 బీఆర్ఎస్ ఉంది, 3 బీజేపీ అంతే కనిపిస్తున్నాయి. రైట్ బాలరాజు గారు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో చాలా దారుణమైన రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత కొంత మన కంటోన్మెంట్లో కూడా దెబ్బతింది బీఆర్ఎస్. జూబ్లీస్లో పోటాపోటీ వాతావరణం కనిపించింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు అనుకున్న దానికంటే బెటర్ వచ్చిందని చెప్పారు అప్పట్లో. ఇప్పుడు మున్సిపాలిటీలు ఇక్కడ కూడా మీకు 30-40% మధ్య, పెద్ద అంతకంటే ఎక్కువ ఏం లేదు. సరే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశించి కూడా అంతే, మేము పెద్ద ఏదో 70% 60% మున్సిపాలిటీ గెలవబోతున్నాం, కాంగ్రెస్ పార్టీకి దమ్కి ఇవ్వబోతున్నాం అని చెప్పలేదు. ప్రజల్లో వ్యతిరేకత మూడగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ ప్రజా వ్యతిరేకతను కొంత గ్యాదర్ చేయడంలో మేము సఫలమైనాం. వాస్తవంగా మున్సిపాలిటీలో అసలు 0 వస్తుంది, 99% స్ట్రైక్ రేట్ తోటి ఎలక్షన్లో గెలవబోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఎట్లా మాట్లాడిండు, నిన్న ఢిల్లీ చిట్చాటుకు వస్తాకనే 65-70 పడిపోయిండు. అంటే ఈ 25 కాదు తగ్గించగలిగాం కదా. రెండోది కూడా నేను చెప్తున్నా కళ్యాణ్ గారు, ఓకే మేము ప్రతిపక్షంగా ఏం చేయగలుగుతాం, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల్ని ఏందో చెప్పగలుగుతాం, హామీలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ప్రజలకు వివరించగలుగుతాం, ప్రతిపక్షంగా మా పాత్ర పోషించినాం. కానీ కొంత ప్రజలలో ఏముంది వాతావరణం ఏంటంటే అధికార పార్టీకి కొంత ఉంటే పనులు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఒక భావన ఉన్నది. ఆ భావన అనేది అది ఎవరి అధికారంలో జరుగుతుంది. కానీ అధికారంలో మేము ఉన్నప్పుడు జరిగే భావన ఎట్లుండే 90% దాకా 90% దాకా మాకు రిజల్ట్ ఇచ్చినారు. కానీ 65 పడిపోయిందంటే ఏంటంటే వ్యతిరేకత మూడగట్టినట్టే కదా. రెండు కనపడతా ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ మక్తల్ మున్సిపాలిటీ అనుకోండి, నేను పనిచేసింది అక్కడ నారాయణపేట జిల్లాని మేము ఏర్పాటు చేసినాం. మహబూబ్నగర్ జిల్లాకు పోవాలంటే ఆ మక్తల్ మున్సిపాలిటీ ప్రజలు 60 కిలోమీటర్లు ఉండే కళ్యాణ్ గారు, అది 30 కిలోమీటర్ తగ్గించగలిగినాం. సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, అదేవిధంగా ఈ సంబంధించిన ట్యాంక్ బండ్స్ కానీ, అదేవిధంగా నాలాస్ కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ వాటర్ కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా కొంత ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే జరిగిన ప్రగతిగానే చూస్తున్నారు ప్రజలు. వీళ్ళు 26 నెలల్లో ఒక్క పని అంటే ఒక్క పని చేయలేరు. మీ ప్రచారంలో మేము చెప్పిన కళ్యాణ్ గారు 2500 రూపాయలు చాలా పని చేసింది. మహిళా స్వయం సహాయక గ్రూపులకు సాయం చేస్తామన్నది చేయలేకపోయారు అనేది పనిచేసింది. కేసీఆర్ కిట్ అనేది పనిచేసింది. మేము మక్తల్ మున్సిపాలిటీ జూనియర్ కాలేజ్ మేమే పెట్టినాము, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయగలిగాము, అది మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఏర్పాటు చేయగలిగినాము. అదేవిధంగా కేసీఆర్ కిట్తో పాటుగా షాదీ ముబారక్ కళ్యాణ తొందర ఇవ్వగలిగినాము. అంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినవే కనపడుతున్నాయి తప్ప 26 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది లేదనేది అన్ని స్పష్టంగా ప్రజలకు వివరించగలిగినాం. దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోరు. కాబట్టి మీరు 2020లో అదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు సార్, వాళ్ళు ఎన్ని గెలిచేస్తారు 500 వార్డు గెలిచేస్తారు. మాకు ఇంకా 400-500 వార్డు తెరవలేదు, మాకు ఆల్రెడీ 200 వచ్చినాయి. ఏమంటున్నాను, రేపు 2200 కాక మీరు 2900 తెరిస్తే డెఫినెట్గా 1000 స్థానాల లోపల మేము గెలగలుగుతాం అనేది మాకున్న అభిప్రాయం. అంటే అధికారంలో 1700 గెలిచినాం,
ఇవాళ ప్రతిపక్షాలు కూడా 1000 గెలవగలుగుతున్నాయి కదా. అసలు బీఆర్ఎస్ పార్టీని మొక్కే మొలవనియను, నేను ఉన్నంత వాళ్ళకు కేసీఆర్ని రానియను, గులాబీ జెండాని ఎదగనియను అన్నటువంటి మాటలు అవాస్తవాన్ని ప్రజలు తేల్చిరు కదని అంటారు కళ్యాణ్ గారు. కాబట్టి ప్రతిపక్షంగా మీటింగ్ మేము 20 పోట్లే, ఇవాళ మీరు మిమ్మల్ని సరి చేసుకోమంటున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటాం సార్. రైతాంగం సార్, ఇవాళ నేను ఎక్కడ మీరు చూడండి, మీరు ఎక్కడైనా రాష్ట్రంలోకి వెళ్ళండి సార్, కరెంటు రెప్పపాటు కాలం గతంలో పోయేది కాదు సార్. ఇవాళ కరెంటు పోతా ఉంది సార్, 10 నిమిషాలు 20 నిమిషాలు కరెంటు కోతలు ఉన్నాయి సార్. యూరియా పరిస్థితి మీరు ఘోరంగా మీరు సోషల్ మీడియాలో పేపర్లో చూస్తూ ఉన్నారు. రైతాంగం సంబంధించి సార్, రైతాంగం సంబంధించి యూరియా బస్తాలకు సంబంధించి ఇలా క్యూ లైన్లు ఉండే పరిస్థితి, ఇలా ఆధార్ కార్డులు, పట్ట పుస్తకాలు, ఇటుక పెట్టలు లైన్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చినారు. రెండోది ప్రధానంగా మున్సిపాలిటీలో సార్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇలా ఉద్యోగ సమాజం ఇక్కడ నివసిస్తుంది. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, అయ్యో ఉద్యోగుల బెనిఫిట్స్ రావట్లేదు సార్, కనీసం ఉద్యోగ సంబంధించిన రిటైర్ అయిన బెనిఫిట్స్ రాని పరిస్థితి కనపడతా ఉంది. నిరుద్యోగులు కూడా ఈ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట అవాస్తవం తేలిపోయింది, నిరుద్యోగ వృత్తి అవాస్తవం తేలిపోయింది. ఇలా అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాలో ర్యాలీ చేస్తే ఇష్టమైనట్టు కొట్టి పోలీస్ స్టేషన్లో పెట్టినారు కదా సార్. అంటే మహిళలు ఒకవైపు, వృద్ధులు సార్ పింఛన్ సంబంధించి 2000 పింఛన్ చాలా ప్రభావం చూపిస్తారు. మేము మాట్లాడినాం కూడా వాస్తవంగా 2000 పింఛన్ సంబంధించి గతంలో కేసీఆర్ ఇచ్చింది కదా, 200 రూపాయలు ఉంటే 2000 ఇచ్చినారని చెప్పేసి మాట్లాడినారు. 4000 రాని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ సంక్షేమ పథకాల అమలు తీరులో కాంగ్రెస్ లోపాలు కనపడ్డాయి. కాబట్టి ఈ లోపాలని బీఆర్ఎస్ పార్టీకి మేము ఎత్తి చూపినాం. కాబట్టి కొన్ని ప్రాంతాలు సార్ ఇలా మాకు ఎమ్మెల్యేలు ఉన్న చోటతో పాటుగా ఉత్తర తెలంగాణ ఇప్పుడు ఆదిలాబాద్లో మంచి రిజల్ట్ రాబోతా ఉంది. అదేవిధంగా సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో, ఉమ్మడి మెదక్ జిల్లా లాంటి ప్రాంతాల్లో, వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో, మహబూబ్నగర్లో కొన్ని ప్రాంతాలలో ఇవాళ మా ఓట్ బ్యాంక్ గతంలో కంటే పెరుగుతుంది. ఇవాళ నాగార్జున మీరు నల్గొండ అంటున్నారండి, 5,79,000. రావి నారాయణ రెడ్డి కంటే గొప్ప నాయకుడు, గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ కంటే గొప్ప మేట వచ్చింది జాన్ రెడ్డి కొడుకు. మరి నేనే చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అక్కడ పట్టున్నమాట వాస్తవం. దాన్ని మేము గతంలో నివారించగలిగినాం. ఈరోజు అధికారం ఉంది కాబట్టి మేము ఉన్నోళ్ళకే పనిచేస్తాం. ఎందుకంటే స్టార్ వర్డ్స్ కూడా అంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్న వాళ్ళు ఏమని చెప్తారు, అరే మీ ఎమ్మెల్యేలు ఉన్నాం, మీ మంత్రులు ఉన్నాం, మీకు మేము చెప్తాం ఎవరు పని జరగదని చెప్పే సందర్భంలో కొన్ని ఓట్లు మాకు పడకపోవచ్చు. కానీ మేము వార్డులలో చూస్తే కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చూడండి మీరు వార్డ్స్కి వచ్చే వరకు అక్కడ అసలు అంతకుముందు 0 గెలిచినారు, ఏకపక్షంగా ఉన్నటువంటి రిజల్ట్స్. ఇవాళ మేము కొంత 2-3 స్థానాలు ఆ ప్రాంతాల్లో గెలవగలిగినాం. కాబట్టి కళ్యాణ్ గారు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో సఫలమైనం, ప్లస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో సఫలమైనం, ప్రజలకు దగ్గర కావడంలో మీ సఫలమైనం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా తలా ఒక దారి ఉన్నది సార్. ఇలా ఆ తలా ఒక దారి ఏదైతుందో, మంత్రులకు ఏదైతుందో ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, కాంట్రాక్టులు సంపాదించుకోవడం, పైసలు సంపాదించుకోవడం తప్ప ప్రజా సంక్షేమాల అమల్లో కొంత విఫలమైన అనే భావన కూడా ప్రజల్లో కనపడుతుంది కళ్యాణ్ గారు. డెఫినెట్గా ప్రతిపక్షంగా మేము చెప్తాను ఇవాళ ప్రతిపక్ష నాయకుల్ని మీరు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. కేసీఆర్ గారిని అనేక సందర్భాల్లో కమిషన్ పేరుతో, సిట్ల పేరుతో కాళేశ్వరం దమన పిలిచినారు. ఏం తెలిసింది సార్? తేల్చి కిషన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టుకుంటా ఉన్నారు. మీరు కేసీఆర్ జైలేదాల్చుకుంటే అన్నట్టు చేయొచ్చు కదా. కాబట్టి కేసీఆర్ ఇబ్బంది పెట్టింది కూడా ఇలా ప్రభావం చూపుతా ఉంది. సుభాష్ గారు, ఓవరాల్గా చూస్తే ఎన్నిక ఏదైనా పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 8 సీట్లు 8 ఎంపీలు గెలుచుకున్నారు. అంతకుముందు 8 ఎమ్మెల్యేలు, అది పెద్ద విషయం కాదు. కానీ 8 ఎంపీలు గెలిచి ఇక ప్రత్యామ్నాయం మేమే, రానున్న ఎన్నికలకు మేము రెడీ అని ఒక సవాల్ విసిరారు. కానీ ఆ తర్వాత చూస్తే కంటోన్మెంటు, జూబ్లీ హిల్స్, సర్పంచ్లు మొన్న 1000 లోపే మీకు, వాళ్ళకు 3,000 4,000 వచ్చాయి. ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీలు. బీజేపీ అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఎంత దూరం ఉందో బీఆర్ఎస్కి మీరు ఇంకా చాలా అంతకంటే ఎక్కువ దూరం ఉంది. అదే చెప్తారు సార్. ఇంతకుముందు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నట్టు. ఎందుకు చెప్తున్నారంటే 2 పార్టీలు మీరు ఇంతకుముందు చాలా క్లియర్గా చెప్పినారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్కి పోతున్నారు, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు అంటే మొత్తం వీళ్ళకి వస్తున్నారు. ఇంటర్ ఎక్స్చేంజ్ మధ్య మధ్యలో కొంతమంది వచ్చారు, నాగం జనార్దన్ రెడ్డి, మోతుపల్లి నరసింహులు, ఇలాంటి వాళ్ళు వచ్చి కూడా వెనక పోయారు. సరే వాళ్ళు ఇప్పుడు స్వామి గౌడు ఇప్పుడు పార్టీలు ఎట్లుంటాయంటే చూసేందంటే బీజేపీలో మనకు బాగా వస్తుంది అది ఏదని చెప్తుంటే మాది ఒక ఆర్గనైజేషన్ పార్టీ. మాది ఊరికే ఏంటంటే అట్లా ఎట్లా ఏంటంటే వచ్చిన తర్వాత ఏంటంటే మీరు లీడర్ అని చెప్పి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పెట్టమన్నట్టు. లీడర్ కాలంలో కూడా ఏంటంటే లీడర్ కానోళ్ళని కూడా పైకి లేపుతాం, లీడర్ కానోళ్ళని కూడా పైకి లేపుతాం, లీడర్ ఉన్న కూడా పైకి లేపుతాం అన్నట్టు. అట్లా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు చూడండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలా వస్తారు అన్నట్టు. కేంద్రంలో అధికారంలో ఉంది, మాకు ఇక్కడ ఏమో వస్తాయని చెప్పి అట్లా కాదు. అట్లా సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళు స్టిక్కే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ స్టిక్కే ఉన్నారు. ఎందుకు పోతలేదు చెప్పండి మీరు. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ చూడాలి, సీట్లు చూడాలి, ఇవన్నీ చూడాలి. అందుకునే ప్రయత్నం చేస్తాం మేము 100% ఏంటంటే ప్రయత్నం చేస్తాం అన్నట్టు. కానీ సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీకు వచ్చిన ఊపు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇప్పుడు మళ్ళీ అవి 3 ఉన్నాయి. ఇప్పుడు 52 లక్షల ఓటర్లు వీళ్ళు మొత్తం. ఇలా ఓటు హక్కు వినియోగించుకుంది 40 లక్షలే.
వాస్తవానికి 40 లక్షల మంది ఓట్లేస్తారు అంతే. అవును, 73% ఇది పెద్ద రిజల్ట్ కాదు. 73%. కానీ రేపు రాబోయేది 1 కోటి ఓట్లేస్తారు. 3 మున్సిపాలిటీలు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, 1 కోటి మంది ఓటర్లు. అక్కడ రిజల్ట్ చాలా కీలకం అది సార్. ఇప్పుడు అది కీలకమే. అర్బన్లో భారతీయ జనతా పార్టీ బాగుందని చెప్పి ఏం చేస్తున్నారు ఇప్పుడు కేసు మన ఏంటంటే ముఖ్యమంత్రి గారు మూడింటి మీద అంటే మొత్తం డివిజన్ చేసినారు. అవును, ఒకటి ఎంఐఎం డివిజన్ చేసుకున్నాం మనం అన్నట్టుంది అది. అంటే ఈ అడ్జస్ట్మెంట్ అంటే కాంప్రమైజ్ రాజకీయాల దాంట్లోనే పడుతుంది అన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దీంట్లోకి వచ్చింది. దీంట్లో హైదరాబాద్ సెంట్రల్ దాంట్లో కూడా రాజేంద్ర నగర్ తీసుకొచ్చి కలుపుతున్నారు. అంటే ఎట్లా చేస్తున్నారు అంటే ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీని కర్టైల్ చేయడం. అంటే ఇప్పుడు టెక్నికల్ గా మనం చూస్తే ఏంటంటే అసలు వార్డ్ డివిజన్స్ కూడా ఎట్లున్నాయంటే ఒక దగ్గర ఏంటంటే హాఫ్ స్క్వేర్ చెప్తున్నా. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు చెప్తాం మేము. నేను ఏమంటున్నానంటే ఇవాళ 2 పార్టీలు ఎట్లా అంటే మీరున్న అధికారంలో మేమున్నా ఒకటే. మేము బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మేము. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళు కుమ్మక్క ఈ మాత్రం తెచ్చుకున్నారని అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు నేనైతే పార్టీలో ఉన్నానండి, ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీలో ఏంటంటే నాకు 100% ఏంటంటే విషయం తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు అంటే ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నాం ఆయన కానీ నేను కానీ చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చేదంటే కుముక్ రాజకీయం చేస్తున్నారు, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అంటే ఏంటంటే ఇది వాళ్ళు చేస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారా తెలియదు, మాకైతే తెలియదు అసలు. ఏంటంటే ఇట్లే బయట ఒక టాక్ ఉంది. నల్గొండ జిల్లాలో చాలా చోట్ల బీజేపీ చేతులు ఎత్తేసి ఆడ ఎట్లా మేము గెలవాము కాబట్టి నల్గొండ జిల్లా విషయమే చెప్తాను సార్. ఇప్పుడు చేతులు ఎత్తేస్తే కనుక మా నాయకులు అక్కడ పోయిందంటే అసలు వాళ్ళు పోయి నాకు ఇంతకుముందు పొద్దునెప్పుడో మాట్లాడుతూ మీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ చెప్పిన మాట ఇది మా డిబేట్ లోనే. భారతీయ జనతా పార్టీలో పనిచేసే నాయకత్వాన్ని కొంత కార్యకర్తలు కమిట్మెంట్ ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళు సైద్ధాంతపరంగా ఎన్వి సుభాష్ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు మారారు వాస్తవంగా. ఎందుకంటే చాలా మంది రామచంద్ర వాస్తవంగా అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళు చరిస్మ ఎంత ఉంది, చాలా మంది పనిచేస్తుంటారు. ఒప్పుకోవాల్సింది పదవులు ఉన్న లక్ష్మణ్ గారికి బండా దత్తాత్రేయ అనుకునేది విద్యార్థి ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటారు దత్తాత్రేయ ఈ పార్టీ అనుకునేది. కానీ కేంద్ర మంత్రి గవర్నర్ అయింది కదా ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో మనం. కానీ నల్గొండ జిల్లా లాంటి ప్రాంతాల్లో వాస్తవంగా సౌత్ తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, కొంత మహబూబ్నగర్లో కొన్ని ప్రాంతాలు తప్ప, కొన్ని ప్యాకెట్స్ తప్ప ఇక బీజేపీకి బలం లేదు. కాబట్టి అక్కడ మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 3 జిల్లాలు ఏ మద్దతు ఏం లేదు సార్. వాళ్ళు నామమాత్రం సార్, వాళ్ళు నామమాత్రం పార్లమెంట్ గెలిచినాం కదా సార్. ఏమంటారు సార్, ఇప్పుడు ఒక ఎలక్షన్ డిఫరెంట్ ఉంటుంది కళ్యాణ్ గారు. పార్లమెంట్ ఎలక్షన్ ఓ తీరు ఉంటుంది, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఓ తీరు ఉంటుంది, ప్లస్ అదేవిధంగా కార్పొరేట్ ఎలక్షన్. ఇప్పుడు హైదరాబాద్కి వస్తారు కొంచెం డామినేట్ చేస్తారు, ఇక్కడ గేటర్కి వస్తారు. కానీ ఏమంటే ఈ ప్రాంతాల్లో కొంత బీజేపీ నామమాత్రం ఉన్నప్పుడు కొంత నామమాత్రం అంటే మీరు నల్గొండ మున్సిపాలిటీలో ఉన్నారు, నందికొండలో లేరు, మిర్యాలగూడలో కొంత ఉంటారు మీరు. ఓకే, మీరు పెద్దగా ఉన్నారు పట్టండి. మిర్యాలగూడలో కొంత ఉంటారు, సూర్యాపేటలో కొంత ఉంటారు సార్. కోదాడ కానీ, నేరేడ్చల్ల కానీ, హుజూర్ నగర్ కానీ, లేకపోతే మీరు తిరుమలగిరి, తుంగతుర్తి కానీ, అదేవిధంగా మా నెకరికల్ కానీ, చిట్యాల సంబంధించి కావచ్చు, అదేవిధంగా మీరు చండూరులో కానీ, చౌటుప్పల్లో కొంత మాత్రం కొద్ది మాత్రం పరిమితం చూపెడతారు. అంటే సుమారు మా దగ్గర 18 ఉన్నట్టయితే ఆ 18లో కొంత మాత్రం ఉంది కాబట్టి వాళ్ళు గెలవలేరు పరిస్థితుల్లో వాళ్ళు ఖాళీగా ఉండవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం. మొత్తానికి మీ ప్లేస్ ను బీజేపీ ఆక్యుపై చేస్తుంది అనే ఒక చర్చకైతే ముగింపించినట్టుగా జూబ్లీహిల్స్ లో చూపించినాం, జూబ్లీహిల్స్ లో కూడా చూపించినాం సార్. జూబ్లీహిల్స్ 63,000 ఓట్లు వచ్చినాయి కిషన్ రెడ్డి గారికి, మన వస్తే 17,000 వచ్చినాయి. మన సర్పంచ్లో కూడా పెద్ద ఎత్తున మేము రేపు అధికారులు రాబోతున్నాం అనే దాని బదులు సర్పంచ్ ఎలక్షన్ కూడా 200 వచ్చినాయి వాళ్ళకి, 3,000 మీద 3,900 మాకు వచ్చినాయి. ఇప్పుడు మీరు వార్డులలో చూసినా కూడా సార్ 953 ఓపెన్ చేస్తే 520 సగం కాంగ్రెస్ లో మీ సగం రాగలిగినాం, మా దాంట్లో సగం రాగలిగిరా వాళ్ళు రాలేరు. కాబట్టి నేనేమంటే డెఫినెట్ గా ఈ ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో ఇలా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు సార్, అది 2 సంవత్సరాలు సార్. నేను అంటున్నా 2 సంవత్సరాల్లో ఇంత ప్రజా వ్యతిరేకత మూడగట్టుకుందని నేను ఊహించలేదు. ఇప్పుడు ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇది అయిపోతే ఇప్పుడే నేను చెప్పినట్టు 40 లక్షల ఓట్లే ఇవి మొత్తం. రేపు 1 కోటి ఓట్లతో 3 కార్పొరేషన్లు ఎన్నికలు, 1 కోటి పైన 1,20,00,000 వరకు ఉంటుంది దాదాపు. అది
కోటి పైన అంటే దాదాపు 1/3 అది తెలంగాణలో 1/3 ఓటు బ్యాంక్ అదే. అక్కడ గతంలో మీరు ఎమ్మెల్యేలు కూడా చాలా ఎక్కువ గెలిచారు, ఎంపీలు మీరు గెలిచారు. విచిత్రంగా ఎమ్మెల్యే మీకు, ఎంపీ వాళ్ళకు కాంగ్రెస్ పెద్దగా చూపించలేదు మొన్నడ ఎన్నికల్లో. పార్లమెంట్ అసెంబ్లీ ఎక్కడ చూపించలే. ఏంటి రిజల్ట్, దానిపై అంచనా ఏంటి? ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత ఇమీడియట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి మళ్ళీ. అది కూడా చాలా కీలకమైన రూరల్ మొత్తం అది కూడా దాదాపు 1.5 ఓట్లు. ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రాధాన్యత పెరుగుతుంది సార్. రేపు మీరు గ్రేటర్లో కూడా మేము అంత ఈజీగా తీసేయాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ హైదరాబాద్లో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో డెఫినెట్గా మేము వివరించుకుంటాం. మాకు ఇవాళ మా శ్రేణులు గట్టిగా ఉన్నవి, పార్టీ బలంగా ఉంది, డెఫినెట్గా నాయకత్వం డెఫినెట్గా వివరించే క్రమంలో మేము ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్లో ఏ ఫైట్ చేసినామో మున్సిపల్ ఎలక్షన్లో అదే ఫైట్ చేసినాం, రేపు గ్రేటర్ ఎలక్షన్లో కూడా అదే ఫైట్ చేస్తాం. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు 1,70,00,000 ఓటరు సార్. సర్పంచ్ ఎలక్షన్ తక్కువేం కాదు. ఇప్పుడు ఇది 52 లక్షలు అనుకోండి, 52 1,70,000 ఎంత సార్? మొత్తం 2,40,00,000 మంది ఓటర్లు. అంటే మొదలు 65-70% ఓట్లు ఈ రెండింటిలో అయిపోయినట్టు. కాబట్టి ఆల్మోస్ట్ 65-70% ఓటింగ్ అయిపోయినట్టు. సర్పంచ్ ఎలక్షన్లు 1,70,00,000, ఇది ఒక 52 లక్షలు. ఎంత సార్? ఇది మొత్తం 2,30,00,000 ఓట్లు పాల్గొన్నట్టు ఓటర్లు. కాబట్టి 65-70% మేము పాల్గొన్నట్టు తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకత ఏందో ఈ రెండింటిలో కనపడ్డది కదా సార్. ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ చేసినట్టయితే సర్పంచ్లో వాళ్ళు 70-80 కొట్టాలి, 90 కొట్టాలి, మున్సిపాలిటీ కూడా 80-90 కొట్టాలి. అంటే 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు పైన ఇది రెఫరెండమే. వాళ్ళు నేర్చుకోకపోతే మున్సిపాలిటీని కైవసం చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ప్రలోభ పెట్టు, పదవి ఇస్తామను, లేకపోతే డబ్బు అన్ని కార్పొరేషన్ లో వార్డులు చూస్తే 190 కాంగ్రెస్, 99 మీరు, 79 బీజేపీ. అంటే కార్పొరేషన్లలో కొంచెం జోరు కనిపిస్తుంది. ప్రధానంగా అది మీరు అన్నట్టు నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ అయి ఉంటుంది కొంత. ఇంకా అది క్లియర్ పిక్చర్ మనకు రావాలి. అంటే కార్పొరేషన్లో కొంత మీది ప్రభావం ఉంది, 100% ఉంటుందండి. మీరు ఇప్పుడు కార్పొరేషన్ పోటాపోటీ ఉంది, బీఆర్ఎస్ తో పోటాపోటీ ఉంది. ఇప్పుడు చాలా క్లియర్గా అండి. ఇప్పుడు అక్కడ మేము చాలా క్లియర్గా చెప్పినాం. ఆదిలాబాద్ కూడా ఎంపీ ఉన్నారు, ఇప్పుడు కార్పొరేషన్ మహబూబ్ నగర్ ఎంపీ ఉన్నారు. ఇప్పుడు మాకు అర్బన్ ల్యాండ్ లో మున్సిపాలిటీలకు డెవలప్మెంట్ కావాలంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం అని చెప్పి చెప్పుకున్నాం. ఇవాళ ఎంపీలు చెప్పారండి, గ్రామాలు కూడా మానేదులతోనే డెవలప్ అవుతున్నాయి, మున్సిపాలిటీలు మానేదులే, కార్పొరేషన్లు మానేదులే. జనం నమ్మట్లేదు. అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు అక్కడ 2 ఉన్నాయి సార్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నాడు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను అన్నాడు, వీళ్ళు 2 పార్టీలు ఎప్పుడైనా కూడా మీరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో కవచం లాగా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎన్ని రోజులు కాదు, ఉన్నదే మాట చెప్తున్నారు సార్. మీరు ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం కదా సార్. నేను ఎప్పుడైనా ప్రాక్టికల్ గా మాట్లాడతా అన్న, ఒక్క నిమిషం అన్న, ప్రాక్టికల్ గా మాట్లాడతారు. ప్రాక్టికల్ గా చెప్తున్నాం. మీ దగ్గర గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉండాలి మేము ఎప్పుడు కూడా. మీరు అక్కడున్నా ఇక్కడున్నా కూడా ఉండాలని చెప్పి నాయకత్వం ఏంది. ఇప్పుడు మీరు ఏంటంటే జస్ట్ చెప్పినారు, ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి సైకిల్ గుర్తులో వ్యక్తి మినిస్టర్ కూడా అయింది కదా. వాతావరణం చూస్తుంటే ఇటు మీకు అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా కనిపిస్తలేరు. ఎందుకు అనుకుంటారు? ప్రతిపక్ష పార్టీగా మీరు వాళ్ళ వైపున పోరాడతారని కూడా జనం నమ్మినట్లేదు. ఇప్పుడు ఎలా అంటే దీన్ని అధిగమించేది ఎలా? మీరు ఇప్పుడు కార్పొరేషన్ చూడండి సార్. ఇప్పుడు మాకు ఏంటంటే బీఆర్ఎస్ కు ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాం సరే. నాకు తెలిసి మన అంచనా కార్పొరేషన్లు 1-2 మీ ప్రభావం ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక కార్పొరేషన్ కూడా రాదు మరి. అంటే ఉంటారు సార్. రామగుండం కార్పొరేషన్లైనా, పెద్దపల్లిలోనైనా, మీరు కరీంనగర్ లో కూడా వాళ్ళు సారీ మన రామగుండం కార్పొరేషన్, మహబూబ్నగర్ కూడా మేమే ప్రతిపక్షం సార్. వాళ్ళకి 10 స్థానాలు రావు సార్ మహబూబ్నగర్. నేను ఇక్కడ చూసి థ్యాంక్ యూ బాలాజీ యాదవ్ గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు. మనం కంటిన్యూ చేద్దాం. మున్సిపాలిటీ రిజల్ట్, కార్పొరేషన్ల రిజల్ట్స్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి, జోరు మీద వస్తున్నాయి. కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ 7 కార్పొరేషన్లో బీజేపీ ముందంజలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ బీఆర్ఎస్ని దాటి కూడా బీజేపీ ముందుకెళ్తుందా అనేది మనం చూడాలి కార్పొరేషన్ల వరకు. మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యత బీజేపీపై చూపిస్తుంది. బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత అటు కార్పొరేషన్లలో ఇటు మున్సిపాలిటీల్లో కూడా కంటిన్యూ అవుతుంది. చూద్దాం మరిన్ని డీటెయిల్స్ ఒక